హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీదో సూపర్ కిచెన్. వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. చూడండి, ఈరోజు రెసిపీ వచ్చేసి అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, మన అందరికీ తెలిసినవే కదా, చింతగింజలు. వీటిని మనం ఎలా తినాలి ఏంటి అనేది ఇప్పుడు వీడియోలో నేను చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. చూడండి, మేము మొన్న చింతపండు కొట్టినప్పుడు అయితే గింజలన్నీ తీసి ఒక డబ్బాలో పోసి పెట్టుకున్నామన్నమాట. ఒక 2-3 రోజులు అయితే ఎండబెట్టాలి. మంచిగా ఎండిన తర్వాత తీసుకోవాలి, లేదంటే మొత్తం పురుగులు వచ్చేస్తాయి. ఎండబెట్టి ఒక బాక్స్లో పోసుకున్నాము. మనకు కావాల్సినప్పుడు ఈ విధంగా కొంచెం కొంచెం వేయింపుకోవచ్చు. ఇప్పుడు కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం చింతగింజలు వేసుకొని ఈ విధంగా వేయింపుకోవాలి. చాలా అంటే చాలా టైం పడుతుంది. ఒక 25-30 మినిట్స్ అయితే వేయింపుకోవాలి. లో ఫ్లేమ్లోనే పెట్టి ఈ విధంగా చేసుకోవాలి. చాలా అంటే చాలా హెల్దీ. ఏజ్ అయిన వాళ్ళకైతే మోకాళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి కదా, మోకాళ్ళ నొప్పులకైనా లేదంటే బొక్కలు అరిగిపోతే అలా ఉంటాయి కదా, వాళ్ళకైనా దానికైనా కానీ చాలా అంటే చాలా మంచిది చింతగింజలు అయితే. కానీ ఇప్పుడు ఏజ్ అయిన వాళ్ళు మామూలుగా అయితే ఇలానే నవ్వులు తినేసేయాలి, కానీ తినరు కదా. నేనైతే ఈ విధంగా చేస్తున్నాను. చూడండి, ఇలా ఫ్రై చేసుకోవాలి. కానీ చింతగింజలు అయితే ఎవరైనా పడేయకండి, చాలా అంటే చాలా మంచిది కదా. చాలామంది చింతగింజలు తింటారా అనేసి అయితే పడేస్తారు. ఆల్మోస్ట్ అయితే ఎవరు తినరు, కానీ ఇలా తింటేనైతే మనకు చాలా అంటే చాలా హెల్దీ. పిల్లల నుంచి ఏజ్ అయిన వాళ్ళకి ఎవరికైనా కానీ చాలా మంచిది. ఇలా ఫ్రై చేసుకొని ఒక గిన్నెలో పోసుకోవాలి. ప్లేట్లో తీసుకున్న తర్వాత అవి చల్లారిన తర్వాత ఇలా పొట్టు తీసుకోవాలి. ఈ విధంగా పొట్టు తీసి పెట్టుకోవాలి. తీసిన తర్వాత ఇలా బౌల్లో పోసుకొని కొన్ని వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. సాల్ట్ వేసుకొని అయితే నైట్కు నానబెట్టుకోవాలి. నైట్ నానబెట్టుకొని ఇది ఎర్లీ మార్నింగ్ తింటేనైతే చాలా మంచిది. ఇప్పుడు నానబెట్టుకున్నది తింటే పిల్లలకైనా ఏజ్ అయిన వాళ్ళకైనా కానీ తినడానికి ఈజీగా ఉంటాయి కదా. మనం అలానే తినాలంటే తినలేం. ఇది పౌడర్ చేసి కూడా వాటర్లో మిక్స్ చేసుకొని తాగొచ్చు అన్నమాట. చూడండి, మార్నింగ్కి ఎలా నానిపోయినాయని. ఇలా నానిన తర్వాతనైతే వాటర్ కింద పోసుకోవాలి. వాటర్ పోసుకొని అయితే తినేయాలి. ఒక 5-6 గింజలు తింటే సరిపోతుంది డైలీ మార్నింగ్. అందరైతే మిస్ అవ్వకుండా తినేయండి. ఎందుకంటే చింతగింజలు ఇప్పుడే ఈ సీజన్లోనే ఎండాకాలంలోనే దొరుకుతాయి కదా, మనం చింతపండు తీస్తే. ఓకేనా మా ఫ్రెండ్స్, మరి మా వీడియో నచ్చిందా? మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి నెక్స్ట్ వీడియోతోనైతే వచ్చేస్తాను. బాయ్ బాయ్.